యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయములో 12 నుండి 16 వచనాలు చదువుకుందాం. 12 నుండి 16. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను 3 ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరుప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు చేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడిను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మమునొద్ద నుండి లోపలి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహామహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, గరుడవైన మా తండ్రి, మీ గణనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, ప్రభావము గల మా తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఎంతో ఎక్కువగా ప్రేమించి కనికరించి కాపాడుచూ ఉన్నవాడా, మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ జాలికై స్తోత్రాలు అర్పిస్తున్నాం. నేటి వరకు మమ్మను సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా చేసి సమస్త విషయాలలో తోడుగా ఉండి కాపాడుచూ ఉన్నందుకై స్తుతిస్తూ, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపాడి మేలు చేయనై ఉన్న యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతులర్పించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో గదులను గూర్చిన విషయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆ గదుల కావలి వారు, ద్వారపాలకులు, వారు ఎలాంటి వారై ఉండాలో ఆ విషయాలు మనము ప్రస్తావిస్తూ వచ్చాం. వారు ఎలాంటి వారై ఉండాలి అనంటే, వారు నమ్మకస్తులై ఉండాలి కదా. మోషే ఇల్లంతటిలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దావీదు రాజనగరులో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దానియేలు అన్యుల మధ్య నమ్మకత్వం కలిగి ఉన్నాడు. హిజ్కియా దేవుని మందిరపు పనిలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. హనన్య యెరూషలేములో నమ్మకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదు రాజనగరులో నమ్మకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇలాగున నమ్మకమైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉండడం మూలాన దేవునికి ఎంతో మహిమ ఆపాదించబడిందనే విషయాన్ని మనం విన్నాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, ఒకటి, ప్రభువునందు నమ్మకస్తులుగా ఉండాలి. 2, కుమారత్వములో నమ్మకస్తులుగా ఉండాలి. 3, కుమారుడేమవ్వాలి? పరిచారకుడు, పరిచర్యలో నమ్మకస్తుడుగా ఉండాలి.
పరిచారకుడు గృహ నిర్వాహకత్వములో నమ్మకత్వం కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధుడు కుమారుడు, సహోదరుడు, పరిచారకుడు, గృహ నిర్వాహకుడు, దైవ సేవకు, అలా వరుస వస్తే బాగుంటుంది. కనుక ఆ విధంగా నమ్మకస్తులుగా ఉండాలి. ప్రియులారా, అబ్రహాము మనసు విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నట్లు పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకా ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అనే మాట మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన విషయాన్ని మనము ఆలోచన చేస్తే, తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏ విషయంలో నమ్మకస్తుడుగా ఉండాలంటే, 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏ విషయములో నమ్మకస్తులుగా ఉండాలి అనంటే, సంగతి తెలుపుటలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. సంగతి తెలుపుటలో నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే సంగతి చెప్పడంలో నమ్మకస్తులు కనపడటంలే. సంగతి చెప్పమంటే తనకు అనుకూలంగాను లేక ఇతరులకు అనుకూలంగాను తనకు ప్రయోజనకరంగాను చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు. సంగతులను తెలుపుటలో నమ్మకస్తులు. అదే సమయంలో అక్కడే ఇతరులకును బోధించుటకు అన్నాడు. బోధించుటలో నమ్మకస్తులు. బోధించుటలో నమ్మకస్తులు అంటే ఏంటి? తాను ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాలి. అది నమ్మకత్వం. కానీ వేళ చెప్పేదొకటి, చేసేది మరొకటి. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయిలేండి. బోధించడానికి నిలబడినప్పుడు పరలోకం దిగొచ్చినట్టుగా బోధిస్తారు. బ్రతుకులో మాత్రం అలాగూ వారు ప్రవర్తన కనబడదు. అందువల్ల వారిని నమ్మకస్తులు అని చెప్పలేం. ఈరోజు చాలా మంది ఇంత మంచి బోధకులు ఉన్నారు, కానీ బ్రతుకులో చూస్తే వారు చెప్పేది ఒకటి, వారు చేసేది ఒకటి. అలా ఉండకూడదు. బోధించుటలో నమ్మకస్తులు. ఏదైతే వారు పాటిస్తారో, ఏదైతే వారు ప్రవర్తిస్తారో, ఏదైతే దేవుడు చెప్పినట్లుగా వారు జీవిస్తారో దాన్నే బోధించాలి. అందుకు మన ప్రభువైన యేసుక్రీస్తే ఒక గొప్ప మాదిరి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన సంగతులు అన్నాడు కదా. ఆయన చేయుటకును బోధించుటకు, ఆయన బోధించుటకు చేయుటక, ఆయన చేయుటకు బోధించుటక, ఆయన చేయుటకును బోధించుటకును. బోధ బ్రతుకుకు తగ్గట్టు ఉండాలి, బ్రతుకు బోధకు తగ్గట్టుగా ఉండాలి. అంతే ఒక ముక్కలో వాళ్ళని నమ్మకస్తులు. ఏమండి? బోధ బ్రతుకుకు తగ్గట్టుండాలి, బ్రతుకు బోధకు తగ్గట్టుండాలి. వాళ్ళే ఎవరు? నమ్మకస్తులు. ఇలాంటి జీవితాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. కనుక సంగతి తెలుపుటలో నమ్మకస్తులుగా ఉండాలి, బోధించుటలో నమ్మకస్తులుగా ఉండాలి. అంతేకాదు ప్రియులారా, దేవుడిచ్చిన సొమ్ము విషయములో కూడా నమ్మకస్తులుగా ఉండాలి.
లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు అక్కడ? 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అన్నాడు. ఏ విషయములో చెప్పాడు? 12. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకెవడిచ్చును అన్నాడు. కనుక సొమ్ము విషయములో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చే సొమ్ము ఉంది, అది మన కష్టార్జితమే. ఆ కష్టార్జితము కూడా ఒకడు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట అది దేవుడిచ్చు బహుమానమే అనంది కదా ప్రసంగి 3:13లో. ఒకని కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చే బహుమానం. మరి ఆ కష్టార్జితములో దేవుడు ఏం చెప్పాడు? 10వ భాగం నాది, మిగిలింది నీది అన్నాడా లేదా? 10వ భాగము నాది అని ఆయన చెప్పినప్పుడు మరి ఆయనది మనము ఆయనకు ఇవ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలండి. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో 10వ భాగమే కాదు, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, పిసినితనము లేకుండా ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, కలిమి కొలది ఇవ్వాలి, వెదజల్లుటలో విస్తరించాలి. ఇలాంటి ఇత్యాది పదాలు ఎన్నో లేఖనాలలో మనం చూస్తాం. కానీ ఇప్పటికీ 10వ భాగం కూడా ఇవ్వని దొంగలున్నారు, లేరా? వారిని దొంగలన్నాడండి, నేను అనలేదండోయ్. 10వ భాగం ఇవ్వని వారు దొంగలు, వారు శాపగ్రస్తులు అన్నాడు. మరి దేవునిది దేవునికిచ్చి త్వరలుగా ఉండాలి కానీ, దేవునిది దేవునికిచ్చి ఆశీర్వదించబడేవారుగా ఉండాలి కానీ, దొంగలుగాను శాపగ్రస్తులుగా మనం ఎందుకు ఉండాలి? కనుక సొమ్ము విషయములో నమ్మకస్తులుగా ఉండాలి. అదేంటో కొంచెంలో ఇచ్చేస్తారండి. 10లో రూపాయి ఇచ్చేస్తారు, 100లో 10 రూపాయలు ఇచ్చేస్తారు, 1000లో 100 100, 10,000లో 1000 1000, 1,00,000 రూపాయల్లో 10,000 10,000. మనము ఎంత తీసుకుంటున్నాము, దేవుడు మనకి ఎంత ఇచ్చామనేది మనకు లెక్క కనిపించదు. మనము దేవుడికి ఇచ్చేది మాత్రం లెక్క మాత్రం బాగా వేస్తాం. నిజమా కాదా? మీరు నోరు విప్పి చెప్పినా పర్వాలేదు, చేయి చూపించి చెప్పినా పర్వాలేదు. నిజమా కాదా? ఏమండి? నిజమేనండి. తక్కువలో ఇవ్వడానికి ఇష్టపడతాం. 10లో రూపాయే కదా, దాన్నేముంది, 100లో 10 రూపాయలే కదా అనుకుంటాం. 1000లో 100 వచ్చే దగ్గర నుండి అక్కడి నుంచి ఆలోచనలో పడతాం. ఎందుకంటే ప్రతి వారికి అనుభవం ఉంది. కాబట్టి దయచేసి అలా కాకుండా దేవుడు నీకు ఎంత ఇస్తే అందులో ఖచ్చితంగా 10వ భాగమును మించి తీయాలి క్రొత్త నిబంధన ప్రకారం. ఏమండి? దేవునికి ఏదో తక్కువై కాదు, దేవునికి ఏదో తక్కువై కాదు నిన్నిమ్మన్నది. అది నీ నమ్మకత్వం. అర్థమైందండి? అది నీ నమ్మకత్వం. దేవునికి ఏం తక్కువ అండి? 1000 కొండల మీద పశువులు నావన్నాడు, వెండి బంగారములు నావన్నాడు, భూమి దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు నావే అన్నాడు, సమస్తము నాదే అన్నాడు ఆయన. మరి నావన్నీ నీవే అన్నప్పుడు నావన్నీ నీవే అని ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నావన్నీ నీవే అని ఇవ్వాలా వద్దా? నావన్నీ నీవే, నీవన్నీ నావే అని అంటాం తప్ప
నావన్నీ నీవే అని ఎందుకను? వచనాలు కూడా ఉన్నాయి సేమ్ పదాలు. నావన్నీ నీవే అన్నాడు. ఎక్కడ? లూకా సువార్త 15వ అధ్యాయం. నీవన్నీ నావే, నీవన్నీ నావే అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో. నిజంగా ఈ 2 పదాల మీద అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. నా ప్రభు నన్ను ప్రేమించి నా పక్షంగా ఆయన చేసేటటువంటి ఆ గొప్ప కార్యం, అది ఎంత విశేషమైన కార్యం అనిపిస్తూ ఉంటుంది. నిజం ప్రియులారా, మన దేవుడు మనకేమి తక్కువ చేయడు. మన దేవుడు మనల్ని ఏమాత్రము విడిచిపెట్టడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవునిది దేవునికి ఇవ్వాలి, సొమ్ములో నమ్మకస్తులుగా ఉండాలి అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో కొంచెములోనూ నమ్మకస్తుడుగా ఉండాలి. లూకా సువార్త 16:10లో ఎక్కువలోనూ నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడిచ్చే దేనిలోనైనా నమ్మకస్తులు, కొంచెములోనైనా ఎక్కువలోనైనా నమ్మకస్తులు. అంటే సొమ్ము విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ శాతం సొమ్మే మానవుని మోసం చేస్తుంది. ఇలాగన్నానని అనుకోకండి. ఆ సొమ్ము కొరకు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, దగా చేస్తారు, కుట్ర చేస్తారు, కుయుక్తి చేస్తారు. అసలు అనేది మనకు చెప్పాడు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాస విషయములలో తప్పిపోయిన వారై తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి అని వ్రాయబడింది. దేనికోసం? సొమ్ము కోసం. నిజమా కాదా? విశ్వాస విషయంలో పడిపోయారు. డబ్బు అలా చేస్తుందండి. ఎంతమంది చూడటం లేదు. మంచి సంఘాలలో కూడా ఈ సొమ్ము వల్ల సమస్యలు వచ్చి సంఘాలు చీలిపోతున్నాయి. సహోదరుల మధ్య ఉన్న ప్రేమ పగగా మారిపోతుంది కూడా. ఎంత ఘోరమో తెలుసా? ఈ సొమ్మే సమస్తానికి నాశనం. అందుకే ఇక్కడ కొంచెం నేను ఆగి చెప్పి వెళ్తున్నాను ముందుకు. సొమ్ము మానవుని ఎంత టోళ్ళనైనా చేసేస్తుంది. అబద్ధం కూడా ఆడేస్తుందండి. మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది, అక్రమం చేస్తుంది. ఏముందలే, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే పోద్ది కదా అన్నట్టుగా ఆలోచన చేస్తారు. మోసం చేసి వచ్చి దేవుని దగ్గర తెలిసి మోసం చేసి వచ్చి క్షమాపణ కోరితే క్షమిస్తాడా ప్రభు? ఇది అర్థం చేసుకోరే. అర్థం చేసుకోరేమండి. సొమ్ము కొరకు ఎన్ని తిప్పలు పడతా ఉంటారో, ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉంటారో. సొమ్ము ముఖ్యం. అది మోసమా, దగానా, అన్యాయమా, అక్రమన్నో జాగ్రత్త పడండి. నమ్మకంగా ఉంటే దేవుడు ద్వారము తెరుస్తాడు. పాపాత్మునికి ప్రయాసపడి పోగు చేసే పని అప్పగించాడు. లేదా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25, 26 వచనాల్లో చెప్పలేదా అండి? దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై పాపాత్ముడు పోగు చేసి తీసుకుని వచ్చి ఇస్తాడని చెప్పాడండి. దైవ దృష్టికి మనం ఇష్టలంగా ఉంటే పాపాత్ముడు పోగు చేసుకుని అయినా తీసుకొని ఇస్తాడు. నేను అందుకే ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే నేను అసలు ఆ సొమ్ము కోసం ఆలోచన చేయను. వారు కలిగి ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను పని చేశాను కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. ఎక్కడి నుంచి అవుదా సహాయాన్ని నా ప్రభువు నాకు ఇస్తాడు అనే విశ్వాసం. అంతే. కొన్నిసార్లు మీలో కొందరు నేను చేస్తున్న పనిని బట్టి కూడా సపోర్టర్స్గా నిలబడతా ఉండొచ్చు, ఉంటారు కూడా. కాబట్టి ప్రభు పిల్లలు దేవుని వాక్యాన్ని బట్టి నమ్మకస్తులుగా ఉండాలి. సొమ్ము విషయంలో కొంచెములోనూ నమ్మకంగా ఉండాలి.
ఎక్కువలోనూ నమ్మకంగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలేండి. మరి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం కాదు కానీ ఒక్కటి మాత్రం చెప్పి నేను దాటిపోతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను అన్నాడు. చూడండి, ఇక్కడ సిస్టర్స్కి చాలా వివరంగా చెప్పాడు. స్త్రీలు పరిచర్య చేస్తున్నారే సంఘాలలో, వారు మాన్యులై అన్నాడు. మాన్యులై. స్త్రీలు పరిచర్య చేయాలి కానీ స్త్రీలు బోధకులుగా ఉండకూడదని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సోదరుల మధ్య చెప్పొచ్చు సంఘాలలో. స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును. మాన్యులనే మాటకు అర్థం ఏంటండి? చెప్పాడు, వారి భార్యలు కదా. గౌరవప్రదమైన స్త్రీలు మాన్యులై లోపము లేని వారై కొండెములు చెప్పని వారును, అపవాదులు కాకుండా మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. స్త్రీలు అన్ని విషయాలలో నమ్మకమైన వారుగా ఉండాలి. ఇక్కడ స్త్రీలే కాదు, పురుషులు కూడా మనం చెప్పుకుందాం. పురుషులు కూడా అన్ని విషయాలలో నమ్మకమైన వారై ఉండాలి. ప్రియులారా, అన్ని విషయాలలో నమ్మకస్తులుగా ఉండాలి. దైవ కార్యాలను మనము స్పష్టంగా ఆలోచన చేస్తే అన్ని విషయాలు భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబాన్ని చక్కబెట్టడం విషయంలో కానీ, సంపాదించే ఆదాయం విషయంలో కానీ, ప్రతిదీ. కొంతమంది సంపాదించేవారు ఎవరైనా ఉండుంటే ఇక భర్తను గౌరవించకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. శిరసత్వం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని గౌరవంగా ఇవ్వరు. వారి సొమ్ము వారి చేతులతోనే ఖర్చు పెట్టుకుంటారు కానీ అది కుటుంబానికి తెచ్చి చక్కబెట్టరు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో క్రైస్తవులేనండి, నేను బయట వాళ్ళ కోసం చెప్పేది కాదు. వారికి భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా వారు మీకు శిరస్సుకు లోబడాల్సిందే. విషయాన్ని గౌరవించండి, జాగ్రత్త పడండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. కనుక అన్ని విషయాలలో నమ్మకస్తులుగా ఉండాలి. కనుక దేవునికి ఇచ్చే విషయంలో పరిశుద్ధులు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. పరిచారకులు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. పెద్దలు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. సేవకులు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. అన్ని వర్గాల వారు, అన్ని రకాల వారు దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలండి. కనుక సంగతి చెప్పుటలో నమ్మకస్తులుగా, బోధించుటలో నమ్మకస్తులుగా, సొమ్ము విషయములో నమ్మకస్తులుగా, కొంచెములో నమ్మకస్తులుగా, ఎక్కువలో నమ్మకస్తులుగా, ఏమండి, అన్ని విషయాలలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలని ఈ సంగతి మనము చూస్తున్నాం. అయితే రండి, మన యెహెజ్కేలు గ్రంథానికి 40వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట మనము తేటగా గమనిస్తాం. 16వ వచనం, కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును
కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను అన్నాడు. ప్రతి స్తంభము మీదను ఏమున్నాయండి? ఖర్జూరపు చెట్లు కనబడుతూ ఉన్నాయి. స్తంభములు అనే మాట మనం విన్నప్పుడు అది దేనికి సూచనగా అని మనం చెప్పుకున్నాం? స్తంభము అంటే అది స్థిరమైనది. స్తంభము అంటే అది అది భారము బలమైన. భరించును. స్తంభము అనంటే అది భారము భరించేది. స్తంభము అనంటే అది సాక్ష్యము కలిగినది. 4 విషయాలు స్తంభం అంటే. కనుక సంఘములో స్తంభములుగా చేసేదను అన్నాడు. భక్తులు స్తంభములుగా ఎంచబడిరి అన్నాడు. సంఘము స్తంభం అన్నాడు గదా. ఆ సంఘము సత్యమునకు ఆధారమైన స్తంభం అన్నాడు. ఈ మాటలన్నీ మనం వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు యాకోబు స్తంభములను నిలిపినవాడుగా చూస్తున్నాం. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. యాకోబు, అబ్రహాము, ఇస్సాకేమో బావులు త్రవ్వించాడు. యాకోబు స్తంభాలు నిలిపాడు. యేసేపు వస్త్రాలు. ఇలాగూ నలుగురు 4 విధాలుగా వారు చేసిన పనిని బట్టి, అది కూడా 4 అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు 4 బావులు త్రవ్వాడు. యాకోబు 4 స్తంభాలు నిలిపాడు. యేసేపు 4 వస్త్రాలు ధరించాడు. తండ్రి ఇచ్చిన ప్రేమతో కుట్టించిన అంగి, ఆ తరువాత బానిస వస్త్రం, దాసుని వస్త్రం, ఆ తర్వాత అంతఃపురములో రాజవస్త్రం. ప్రిన్స్ ఆఫ్ ప్యాలెస్ కదా, పరిపాలనా వస్త్రం. అలాగున ఆయన జీవితాన్ని మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు నేను అటు వెళ్ళాలనుకోవడం లేదు. ఇక్కడ స్తంభములు కనబడుతా ఉన్నాయి. 9వ వచనములో గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. ఆ స్తంభములు అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. ఆ స్తంభములు మందిరపు దిక్కుగా చూచుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ గదులన్నిటికీ కిటికీలున్నట్లు, కిటికీల ద్వారా వెలుగు వచ్చినట్లు చూస్తాం. ప్రతి స్తంభం ఖర్జూర మట్టలచే రూపించబడినట్లుగా చూస్తాం. 16వ వచనములో ఆ మాటే చెప్పాడు. 22వ వచనం వాటి కిటికీలు, వాటి మధ్య గోడలు ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను అన్నాడు. 26వ వచనం ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను, మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను అన్నాడు. ఈ స్తంభాలు ముమ్మారు చెప్పబడినట్లుగా ఎలా ఉన్నాయి? ఏమండి, ఎలా ఉన్నాయి? 16వ వచనములో, 22వ వచనములో, 26వ వచనములో ఖర్జూరపు చెట్లు కనబడుతున్నాయి. ప్రతి స్తంభము ఖర్జూర మట్టలచే రూపింపబడి ఉన్నది. ఈ ఖర్జూరపు చెట్లు నీతిమంతులను చూపుచున్నవి. ఖర్జూరపు చెట్లు ఎవరిని సూచిస్తా ఉన్నాయి? నీతిమంతులను సూచిస్తా ఉన్నాయి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు, వారు చక్కగా ఎదుగుదురు.
మువ్వవేయుదురంటే వారు చక్కగా ఎదుగుదురు. యెహోవా యథార్థవంతుడని ప్రసిద్ధి చేయుదురు. కీర్తనల గ్రంథం 92వ కీర్తన. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12 నుండి చదువుకుందాం, 15 వరకు. 12 నుండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అన్నాడు. ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదు. ఇప్పుడు వారి సంబంధం ఎక్కడున్నది? వారు యెహోవా మందిరములో నాటబడిన వారై. బా, ఎంత చక్కని పోలికండి! వారు యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. వారిని ఎందుకు ఆ మందిరములో నాటబడిన వారుగా ఉన్నారు అంటే, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటకై అన్నాడు. అంటే నీతిమంతులైనటువంటి వారు ఖర్జూర వృక్షం వలె ఉన్నారు. ఈ నీతిమంతులైనటువంటి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రసిద్ధి చేయ. నీతి లేనోడు చెప్పకూడదు ఏ విషయమైనా. పాపముతో ఉన్నవాడు ప్రసంగం చేయడానికి పనికిరాడు, పాట పాడడానికి పనికిరాడు. అర్థమవుతుందండి? లోపాలు కలిగిన వారు ప్రభు పనికి పనికిరారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నారా? కనుక జాగ్రత్త పడాలి ప్రియులారా. జీవము గల దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే ఆయన యందు ఏ చెడుతనము లేదని ఆయనను ప్రసిద్ధి చేయటానికి వారు మందిరంలో ఎంత చక్కని పోలిక! ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు. నీతి అనే దానిలో 3 విధముల నీతి మనము దైవ గ్రంథములో చూచుచున్నాం. నీతి అనే దానిలో మనము 3 విధముల నీతి. ఏమిటి 3 విధముల నీతి? చెప్పుకుందామా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురంటే ఆ నీతి 3 విధములుగా చెప్పబడింది. 1, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఉచితముగా అనుగ్రహించు నీతి కదా. ఉచితముగా అనుగ్రహించు నీతి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24. 3వ అధ్యాయం 24 ఏముంది అక్కడ? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అనుంది. అవును కదా? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అదే పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుంది? 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రక్తము కార్చాడు నీతిమంతులుగా మార్చడానికి, చనిపోయి తిరిగి లేచాడు నీతిమంతులుగా మార్చడానికి. 5వ అధ్యాయం 1వ వచనం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. కనుక ఎప్పుడైతే ఆయన మన కొరకు రక్తం కార్చాడని, మరణించి తిరిగి లేచాడని మనము విశ్వసిస్తామో మనము నీతిమంతులమవుతాం. అంటే ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు దొరికిన నీతి. నెంబర్ 1, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా
మనకు దొరికిన నీతి. రెండు రెండు ప్రవర్తనలో నీతి. దేనిలోనండి? ప్రవర్తనలో నీతి. ఇది పాపము చేయకుండుటకు. ప్రవర్తనలో నీతి ఇది పాపము చేయకుండా ఉండడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అన్నాడు. కాబట్టి పాపము చేయకుండా ఉండే నీతి అంటే ప్రవర్తనలో నీతి. ప్రవర్తనలో నీతి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచుట. ఏమండి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచుట. బైబిల్లో ఓ జంట కనపడతారు మనకి. ఎవరు? జకరియా, ఎలిజబెత్. వెరీ గుడ్. లూకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో వీరిద్దరూ, లూకా 1:6, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ సేవలో ఉన్నారు. యాజకత్వంలో ఉన్నాడు జకర్యా, ఆయన భార్యగా ఎలిజబెత్. జకర్యా వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. అంటే ప్రవర్తనలో వీరిద్దరు ఎలా ఉన్నారు? ఒకరు అలాగా ఒకరు ఇలాగా ఉంటారు జంటలో. కానీ వీళ్ళిద్దరు అలా లేరు. ఇద్దరు ఒకే యాంగిల్లో ఉన్నారు. ఇద్దరు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారు. వీళ్ళిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారు. మీ జంట కూడా అలాగే ఉంటే ఎంత బాగుండండి. ఎప్పుడన్నా అన్నారా? ఏమండి ఇది తప్పండి, ఇది చేయకూడదండి అని అన్నారా? అమ్మా ఇది తప్పు కదా, మనం చేయకూడదు, మనం ఇలా ఉండాలని అన్నారా? అన్నా ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు, నాకు ఎందుకన్నా. బ్రదర్, అమ్మో ఆమెకి చెప్పలేమండి, ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది. ఆమెకి ఏమన్నా చెప్పామంటే అన్నా 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 ఇక మీకు చెప్పక్కర్లేదనుకోండి, తెలుసు అన్నట్టు. కాబట్టి అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, విషయాన్ని జాగ్రత్తగా, వారిద్దరూ కూడా ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎంత గొప్ప మాట అండి. మీరేదేదో సాధించేద్దామని ఎప్పుడు ఆలోచన చేయకండి. ఇదిగో ఈ వచనం ప్రకారం దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి అని మీరు ఆలోచన చేయండి. దాని కొరకు ప్రాకులాడండి, దాని కొరకు ప్రయాసపడండి. మనల్ని గిట్టనోళ్ళు గిట్టనట్టు చెప్తారు, మనం మంచిగా చూస్తే మంచిగా చెప్తారు. కొన్నిసార్లు చూడలేని పరిస్థితులు వస్తాయి, చూడలేకపోతే చెడ్డగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్పుకుంటే అనుకోండి. మన పరిస్థితులు మనకు తెలుసు, మనమున్న పరిస్థితులు మనకు తెలుసు. మనమున్న స్థితిలో మనం నీతిమంతులంగా ఉండాలి, ఎదుట వాళ్ళని సంతోష పెట్టడం కోసం కాదు. కనుక క్రీస్తునందు దొరికిన నీతి, ప్రవర్తనలో నీతి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనములో ఒకడు దేవుని మూలముగా పుట్టినవాడు అనడానికి ఒక గొప్ప నీతి అక్కడ చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్నాడేమో, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతిని జరిగించు ప్రతివాడు, ఇంకొక్కటే బండ గుర్తు, వాడు నీతిమంతుడు అని వారిని గురించి సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తి నీతి మూలంగా పుట్టాడు, అతడు నీతిని జరిగిస్తున్నాడు. అతడు నీతిని జరిగిస్తుంటే నీతిమంతుడని ముద్ర వేయొచ్చు. కనుక
ప్రవర్తనలో నీతి, ఆజ్ఞలను అనుసరించుట నీతి, నీతిని జరిగించుట వలన నీతిమంతుడని చెప్పొచ్చు. 2 మాటలు విన్నాం. ఇక 3వ సంగతి కూడా చెప్తా. 3వ సంగతి, ప్రకటించు నీతి. ప్రకటించు నీతి. ప్రకటించు నీతి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహు. ప్రకటించు నీతి. మనం ఏది ప్రకటించాలి? నీతినే ప్రకటించాలి. విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన మనము మన ప్రవర్తనలో నీతి ఉండాలి. నీతిని ప్రవర్తనలో చూపించే మనము నీతిని ప్రకటించాలి. అంతే. దట్స్ ఎనఫ్. ఇదే లైఫ్, జీవితం. నీతిని ప్రకటించాలి. ప్రియులారా, దైవలేఖనములో మనము నీతిని ప్రకటించే వారంగా ఉండాలి. ఎంతో స్పష్టంగా, తేటగా, దివ్యంగా చెప్పబడిన దేవుని మాట. నోవాహు నీతిని ప్రకటించాడు. అందుకే ఆయన కుటుంబం రక్షించబడ్డారు. వాడలో చేర్చబడ్డారు, రక్షించబడ్డారు. నీటి నుండి కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత వాడలో నుండి బయటికి వచ్చారు, వారు రక్షించబడ్డారు. ఎన్నో సంగతులు, ఆధ్యాత్మిక పాఠాలు అక్కడ మనము వినవచ్చు. ప్రియులారా, 71వ కీర్తనలో 15వ చరణంలో ఒక మాట ఉంది. నీతిని ప్రకటించాలి, ప్రకటించాలి నీతి, ప్రకటించు నీతి. 71:15లో వ్రాయబడిన మాట చూడండి. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. నీతిని ప్రకటించాలి. అందుకే మనము మౌనంగా ఉండకూడదు. నేను బైబిల్ కాలేజ్ చేసిన వాళ్ళందరికీ చెప్తాను గ్రాడ్యుయేషన్లో, మీరు సువార్త ప్రకటించకుండా ప్రతిరోజు భోజనం చేయొద్దు అని చెప్తారు. చెప్పానండి పోయిన సంవత్సరం గ్రాడ్యుయేషన్లో. భోజనం చేయకుండా సువార్త చెప్పదు. సువార్త చెప్పకపోతే ఆ రోజు భోజనం మానేయండి అని చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన ప్రియ ప్రభు ఆహారము కంటే ప్రభు పనిని ఎక్కువగా ఎంచాడు కదా. 4వ అధ్యాయం యోహాను సువార్తలో, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు ఆయన. నా తండ్రి పని తుదముట్టించాలి. పని చేయకుండా ఆహారం ఎందుకండి? అందుకే ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి సువార్త ప్రకటించాలి. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, దారిపోయే వాళ్ళు కావచ్చు. కనీసం గుమ్మం ముందుకొచ్చి మన ఇంటి ముందే దారిపోయే వాళ్ళకి 4 కరపత్రికలు ఇచ్చినా ఆ రోజు ప్రకటించినట్లే. ఒకవేళ ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి ఫోన్లో వాక్యం చెప్పొచ్చు. ఇది ఒక చక్కని మాధ్యమం కదండి. ఫోన్ చేసి కూడా సువార్త చెప్పొచ్చు, ఫోన్ చేసి వాక్యం చెప్పొచ్చు. వినరంటారా? మీ దగ్గర అసలు ఎన్ని నంబర్లు ఉంటాయో. అలా చెప్పిన తర్వాతే తినండి. నీతిని ప్రకటించాడు. 24వ చరణం కూడా చదవండి. 71:24 కీర్తన. నాకు కీడు చేయ జూచువారు సిగ్గుపడి ఉన్నారు.
వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును. నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును. దినమెల్ల నా నాలుక నీ నీతిని వర్ణిస్తుంది. దినమెల్ల మన నాలుక దేవుని నీతిని వర్ణించేదిగా. నా నోరు నీ నీతిని, నీ రక్షణను వివరించేదిగా. నోరు, నాలుక. కానీ నోరు విప్పినా, నాలుక మెదిపినా ఈవేళ సువార్త చెప్పడం మానేసి చెడ్డ సమాచారం, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. నో, అలా ఉండొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు. ఓ ప్రియులారా, దినమెల్లా నా నోరు ఆయనను వివరిస్తుంది. ఆయన నీతిని నా నాలుక వర్ణిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఇంతటి శ్రేష్టమైన అనుభవాలలో మనము విన్నాం. 5 నుండి 16 వచనాలలో ఉన్న వాస్తవాన్ని మనము ఇప్పటి వరకు విన్నాం. ఆ తర్వాత 17 నుండి 27 వచనాలలో వెలుపటి గుమ్మములు, ఆవరణము, వాటి వివరాలు విందాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, ఈ 3 మాటలు. విశ్వాసము వలన మనమేమయ్యాం? నీతిమంతులు. అంటే ఆయన మరణ పునరుత్థానము ద్వారా మనకు దొరికిన నీతి. ఇప్పుడు నీతిమంతులమైన మనము ఎలా ప్రవర్తించాలి? నీతి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. నీతి ప్రవర్తన కలిగిన వారం ఏం చేయాలి? నీతిని ప్రకటించాలి. సైలెంట్గా ఉండకూడదు. అంతే భక్తి జీవితం. ఇలాగూ శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారుగా ఉండాలని నేను ప్రేమతో మీ అందరిని కోరుతూ ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేస్కేలు గ్రంథములో నుండి 40వ అధ్యాయములోను 5 నుండి 16 వచనాలలో ఎంత గొప్ప పాఠాన్ని మాకు నేర్పారు నాయన. ఎంత గొప్ప సత్యాన్ని నేర్పారు. అందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో మీకు మేము మహిమ తెచ్చేవారుగా, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా, మీకెంతో మహిమ తెచ్చేవారుగా, మీ మందిరములో నాటబడిన వారమై, నీతిమంతులు ఖర్జూర వృక్షము అన్నట్లుగా ప్రభువా ఎప్పుడు మీ నీతిని ప్రసిద్ధి చేయువారుగా, మీ నామాన్ని మహిమపరచువారుగా మమ్మను తీర్చిదిద్ది మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని చేరిన ప్రతి వ్యక్తిని పేరు పేరున కరుణించి కటాక్షించమని, ఇప్పుడు విన్న ప్రకారంగా జీవించడానికి వారిని సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.